ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసుకుపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్లీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను, ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటాలో ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అందరి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్లీ అనంతపురం నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది, మీరు కూడా ఒకసారి ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది. ఆ పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి, రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు కానీ హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి.